ఇక గురువు చంద్రబాబు కోసం తెలంగాణకు ద్రోహం తలపెట్టాడు శిష్యుడు సీఎం రేవంత్. గురుదక్షిణగా పాలమూరు ఎత్తిపోతలను పనంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సర్కార్ చేపట్టిన బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కార్ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో 1,00,000 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఒకవైపు వచ్చే 3 ఏళ్లలో ఏపీలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఏపీ చెబుతోంది. మరోవైపు సీఎం రేవంత్ తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సర్కార్ చేపట్టిన పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపేందుకే సిద్ధమైంది. గురుదక్షిణ కోసం పాలమూరు ప్రాజెక్టును పణంగా పెట్టేందుకే పూనుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగిపోయాయి. ఒప్పందాల దస్త్రాలు సైతం సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ తొలి వారంలోనే ఏపీతో ఒప్పందానికి ముహూర్తం సైతం ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. అడ్డంకులన్నీ అధిగమించి 1,00,000 కోట్ల ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభిస్తామని తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీ సర్కార్ 81,000 కోట్లతో పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టును గతంలోనే ప్రతిపాదించింది. పోలవరం కుడి కాలువ, తాడిపొడి కాలువల సామర్థ్యాన్ని పెంచి 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రకాశం బరాజుకు తరలిస్తుంది. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, అటు నుంచి పల్నాడు ప్రాంతానికి సాగు, తాగునీరు, ఆపై బనకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటరీ దాకా తరలించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఏపీ సర్కార్ చేసిన ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్డబ్ల్యూడీఏ, పీపీఏ, కోబేసిన్ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. అయినా ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో కేంద్రమే రంగంలోకి దిగింది. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను వదులుకొని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంగీకరిస్తేనే బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణను ఒప్పిస్తామంటూ కొత్త వాదనను ముందుకు తెచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారానికి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు సైతం తాజాగా సంకేతాలిచ్చారు. ఏపీలోని ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో నిర్వహించిన ఓ వేడుకలో సెప్టెంబర్లో 1,00,000 కోట్ల ఖర్చు పెట్టే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడి 60,000 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు తెలిపారు. పైగా వచ్చే 3 ఏళ్లలో ఏపీలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం గమనార్హం. దీంతో బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పరోక్షంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్ అన్ని ప్రాజెక్టులు చేపడుతుంటే రేవంత్ సర్కార్ బుద్ధి లేకుండా అందుకు రాజీ పడిందని తేటతెల్లమవుతోంది. ఏపీ ప్రతిపాదనలకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తమిళనాడు వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో కేంద్రం సమక్షంలో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైందని అప్పుడే వెల్లడించినట్టు సమాచారం. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. తొలుత పోలవరం బనకచెర్లను తెరమీదకు తెచ్చి ఆ తర్వాత నల్లమల సాగర్గా పేరు మార్చారు. ఆ తర్వాత కేంద్రాన్ని ఒప్పించి గోదావరి, కావేరీ నదుల అనుసంధానం పేరిట బనకచెర్లకు మార్గం సుగమం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మధ్యవర్తిత్వం వహిస్తూ పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు చొరవ చూపించేలా ఒప్పించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని ఏపీ గుట్టుగానే కొనసాగిస్తోంది. మొదటి నుంచి ఏపీ ప్రతిపాదనలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరిస్తోంది. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు గులాబీ నేతలు ఎండగడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ హెచ్చరికలు, నిపుణుల ఆందోళనలు పెడచెవిన పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పటికే నోరు విప్పకపోవడం ఏపీకి వత్తాసు పలుకుతోందన్న అనుమానాలకు బలం ఇస్తోంది. ఇటీవల కేంద్ర జలసంఘం ఇంజనీర్లు శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు బనకచెర్ల తదితర అవుట్లెట్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరమే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కొనసాగింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ ఒప్పందాలకు దస్త్రాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.